చాదర్ఘాట్ వద్ద డీసీపీ సాయి చైతన్యపై దాడి చేసిన నిందితుడు ఉమర్పై గతంలో పలు కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. చాదర్ఘాట్ విక్టోరియా గ్రౌండ్లో జరిగిన కాల్పుల నిందితుడిపైన కూడా గతంలో అనేక కేసులు నమోదైనట్లు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. దాదాపు 22 కేసులు కూడా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో వివిధ కేసులు కూడా నమోదైనట్లయితే హైదరాబాద్ సిపి కొద్దిసేపటి కింద అయితే ఎక్కడైతే ఘటన స్థలం జరిగిందో ఆ ఘటన స్థలంతో కూడా మాట్లాడడం జరిగింది. మొత్తం అతనిపైన కూడా 22 కేసులు నమోదు కావడం జరిగింది. దాంట్లో 2 పీడీ యాక్టులు కూడా నమోదైనని చెప్పి కూడా సిపి అయితే వెల్లడించడం జరిగింది. దీంట్లో జరిగిన ప్రాథమిక వివరాల ఆధారంగా కూడా హైదరాబాద్ సిపి కూడా కొన్ని వివరాలు అయితే వెల్లడించడం జరిగింది. ఈ రోజు సాయంత్రం 5 గంటల సమయంలో ఇటు చోరీకి సెల్ ఫోన్ చోరీకి పాల్పడి తర్వాత అక్కడ నుంచి పారిపోయే క్రమంలోనే ఇటు సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య కుమార్తో పాటు అతని గన్మెన్ కూడా అతన్ని పట్టుకునే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. అయితే వెంబడించిన క్రమంలోనే ఆ క్రమంలో అతని దగ్గర ఉన్న కత్తితో ఇటు మొదటగా గన్మెన్ పై కూడా దాడి చేయడం, తర్వాత డీసీపీ పై కూడా దాడి చేసేందుకు కూడా యత్నం అయితే చేయడం జరిగింది. ఆ సమయంలోనే ఆత్మరక్షణలో భాగంగానే ఈ కాల్పులు జరిపారని చెప్పి కూడా సిపి కొద్దిసేపటి కింద అయితే వెల్లడించడం జరిగింది. మొత్తం 2 రౌండ్ల కాల్పులు జరిపారని చెప్పి కూడా సిపి కొద్దిసేపటి కింద అయితే వెల్లడించడం జరిగింది. ఇప్పటికే ఘటన సంబంధించి కూడా ఇటు సౌత్ జోన్ డీసీపీ కానీ తర్వాత సెంట్రల్ జోన్ డీసీపీతో పాటు అడిషనల్ సిపి తర్వాత క్రైమ్ డీసీపీ కూడా ఘటన స్థలానికి చేరుకొని వివరాలు అయితే ప్రస్తుతం అయితే సేకరిస్తున్నారు. ప్రాథమిక వివరాల ఆధారంగా కొంతవరకు సమాచారం అయితే వెల్లడించడం జరిగింది. కానీ నిందితుడి పైన కూడా గతంలో అనేక కేసులు ఉన్నాయి కాబట్టి కరుడగట్టిన నేరస్తుడిగా పరిగణించాము. తర్వాత పీడీ యాక్టులు కూడా ఉన్నాయి. తర్వాత పీడీ యాక్ట్ కోసం అని చెప్పి 2 సార్లు జైలుకి వెళ్ళినా తన ప్రవర్తనలో మార్పు రాలేదని చెప్పి కూడా పోలీసులు అయితే వెల్లడించడం జరిగింది. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి కూడా కాల్పుల ఘటనకు సంబంధించి కూడా దర్యాప్తు కొనసాగుతుంది. కానీ అతను ప్రస్తుతం కాల్పుల జరిగాయి కాబట్టి అతనికి గాయాలు కావడం జరిగింది. వెంటనే ప్రస్తుతం దగ్గర ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం అయితే చికిత్స అందిస్తున్నాం. తర్వాత వాటికి సంబంధించి కూడా వివరాలు సేకరిస్తున్నాం. కానీ ఇప్పుడు డీసీపీ కానీ తర్వాత ఈ కాల్పులు జరిపిన డీసీపీ కానీ తర్వాత గన్మెన్ సంబంధించి కూడా ఎవరైతే ఉన్నారో అతనికి కేవలం కొంతవరకు స్వల్పంగా గాయాలు అయినప్పటికీ అతను ఆరోగ్య దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో చికిత్సలతో పాటు తర్వాత స్కానింగ్లు కూడా అన్ని చేపిస్తామని చెప్పి కూడా సిపి కొద్దిసేపటి కింద అయితే ఇటు వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం సార్ ఉన్నారు, వారితో సార్ ఇప్పటివరకు ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. ఇద్దరు బాగానే ఉన్నారు. ఆయన కూడా షిఫ్ట్ చేశాను. పరిస్థితి పెట్టి వాళ్ళకి అవసరమైతే ఆపరేషన్ చేస్తారు. బాగానే ఉంది. అదర్వైజ్ అదే వాళ్ళకి అక్కడ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళు అక్కడ పరిస్థితి బట్టి ఆపరేట్ చేస్తారన్నారు. ఉమర్ పైన కూడా ఆల్రెడీ 2 పీడీ యాక్ట్ కేసులు నమోదు కావడం జరిగింది. అయినప్పటికీ అతని ప్రవర్తన అంటే ఇంకా ఎంక్వైరీ చేస్తాను. అది ఎందుకు ఇట్లా చేస్తున్నారని ఎంక్వైరీ చేస్తాను. మీద దర్యాప్తు ఇంకా కొనసాగిస్తాం. దర్యాప్తులో భాగంగా ఇంకా జరుపుతాం. దర్యాప్తులో ఇంకా కొన్ని విషయాలు తెలియాలని చెప్పి కూడా సిపి అయితే వెళ్లించడం జరిగింది. ప్రస్తుతం అతని అంటే పీడీ యాక్ట్తో పాటు ఇతర కేసులు ఉన్నాయి. అతనికి ఆయుధాలతో ఆర్మ్ యాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేశామని చెప్పి కూడా అధికారులు కూడా దర్యాప్తులో భాగంగా గుర్తించడం జరిగింది. కాబట్టి అతని నేర చరిత్ర కూడా పూర్తి స్థాయిలో తెలుసుకున్న తర్వాత అతనికి ఆరోగ్య పరిస్థితి మెరుగైన తర్వాత కూడా అతనిపై కూడా మరొకసారి చర్యలు తీసుకున్నందుకైతే పోలీసు అధికారులు అయితే సిద్ధంగా ఉన్నారు. ఇప్పటివరకు కేవలం అతనిపై 2 రౌండ్ల కాల్పులు జరిగినప్పటికీ అక్కడున్న క్లూస్ టీమ్స్ ఆధారంగా కూడా ఆధారాలు అయితే సేకరించడం జరిగింది. కానీ ఒక చోరీ అంటే మొబైల్ చోరీ చేసి తర్వాత అక్కడి నుంచి పారిపోయే క్రమంలోనే ఈ విధంగా ఓ మేడపైకి వెళ్ళి తర్వాత ఆ మేడపై నుంచి కూడా మిగతా మేడల మీద దుంకుకుంటూ కూడా ఇటు విక్టోరియా గ్రౌండ్లో వరకు అయితే రావడంతో కూడా పాటు తర్వాత పోలీసులు ఏ విధంగా అయినా నాపై కూడా అటాక్ చేసే అవకాశం ఉందని చెప్పి కూడా అతను ఊహించి తర్వాత మొదటగా ఇటు గన్మెన్తో పాటు తర్వాత డీసీపై కూడా దాడి చేసేందుకు కూడా యత్నించే క్రమంలోనే వీళ్ళు పోలీసులు ఆత్మరక్షణలో భాగంగానే ఈ విధంగా కాల్పులు జరిపారని చెప్పి కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఘటన స్థలంలో ఇంకా వివరాలు సేకరించాలి. రాబోయే రోజుల్లో మరికొన్ని విషయాలు కూడా అంటే ఈ దర్యాప్తుకు సంబంధించి కూడా తెలుస్తాయి. కేవలం ఇప్పటివరకు అంటే ఇటు డీసీపీ తర్వాత వారి డీసీపీతో పాటు తర్వాత గన్మెన్ ఆరోగ్య పరిస్థితిపై కూడా ఇంకా ఆరా తీస్తున్నాము. హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళని పరామర్శించిన తర్వాత వారి ఆరోగ్య పరిస్థితిపై
పరిస్థితిపై కూడా తెలుసుకున్నాము. ప్రస్తుతం అయితే వాళ్ళు నిలకడగా ఉన్నారు, ఆరోగ్యం నిలకడగా ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి కూడా అధికారులు అయితే ప్రస్తుతం అయితే సిపి అయితే వెళ్లించడం జరిగింది. కానీ ఈ ఘటనలో ఆ ఉమర్తో పాటు మరొక వ్యక్తి కూడా ఉన్నారని చెప్పి కూడా తెలుస్తుంది. తర్వాత దాంట్లో ఆ వ్యక్తి ఎవరు అనేది కూడా ఇంకా తెలియాలి. ఎందుకంటే చీకటి పడింది కాబట్టి ఇక్కడన్న సీసీ కెమెరాలకు సంబంధించి కూడా సీసీ కెమెరాలు పరిశీలిస్తే అతను ఎవరు, తర్వాత అతను కూడా ఎలాంటి చోరీకి పాల్పడినదని కూడా తెలియాల్సింది. కేవలం ఉమర్ అనే వ్యక్తిని అయితే గుర్తించడం జరిగింది. ఆ ఉమర్కి సంబంధించి కూడా 22 కేసులు నమోదు కావడం అనేది కూడా ప్రాథమిక వివరాల ఆధారంగా కూడా పోలీసులు గుర్తించి అతనిపై కూడా 2 పీడీ యాక్టులు ఉన్నాయి కాబట్టి పీడీ యాక్ట్ కింద ఒక్కొక్క పీడీ యాక్ట్ పైన కూడా సంవత్సరం పాటు కూడా జైలు శిక్ష అనుభవించి తర్వాత రీసెంట్గానే జైలుపై కూడా విడుదల కావడం జరిగింది. విడుదల అయినప్పటికీ తర్వాత విడుదలైన కొన్ని రోజులకే మరొకసారి చోరీకి పాల్పడినట్లు కూడా పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో ప్రస్తుతం అయితే గుర్తించారు. కాబట్టి ఆ గుర్తించిన క్రమంలో మరి ఇంకా ఫర్దర్గా దర్యాప్తుకు సంబంధించి కూడా అతని నేర చరిత్ర ఇప్పటివరకే తెలిసింది. కానీ అతని ప్రవర్తనకు సంబంధించి కూడా మరి అతని ఆరోగ్య పరిస్థితి మెరుగైన తర్వాత అతనిపై కూడా మరొకసారి ఇటు పోలీసులపై దాడి చేశారు. కాబట్టి అతనిపై కూడా కేసు నమోదు చేసిన తర్వాత అతనిపై కూడా చర్యలు తీసుకునేందుకు కూడా పోలీసులు అయితే సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే క్లూ స్ట్రీమ్స్ ఆధారంగా కూడా కొన్ని ఆధారాలు తర్వాత ఇక్కడ ఆధారాలు అయితే సేకరిస్తున్నారు. కాబట్టి సేకరించిన క్రమంలో ఇంకా ఎలాంటి వివరాలు దొరుకుతాయి తర్వాత అనేది కూడా చూడాలి. ఎందుకంటే కేవలం ఆ చోరీకి పాల్పడినప్పుడు ఆ చోరీకి పాల్పడిన ఫోన్లు కానీ ఇప్పటికే హైదరాబాద్ నగరంలో సంబంధించి కూడా మొబైల్ చోరీలు అది కలకలం అయితే రేపుతున్నాయి. గతంలో చిలకల్ కూడా కానీ తర్వాత ఆసిఫ్ నగర్ కానీ నాంపల్లి కానీ ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఇదే విధంగా చోరీలకు పాల్పడుతుంటే పోలీసులు వెంబడించి పట్టుకునే ప్రయత్నం కూడా అప్పుడు కూడా కాల్పులకు పాల్పడడం జరిగింది. ఈ కాల్పులు ఇటు నిందితులకు సంబంధించి కూడా చోరీలు పాల్పడి ఇటు ఈ ఫోన్లు కూడా అన్నీ కూడా ఒక ముఠాగా ఏర్పడి ఈ ఫోన్లకు సంబంధించి కూడా ఇతర రాష్ట్రాలతో పాటు ఇతర దేశాలకు కూడా పంపించే క్రమంలో కూడా ఈ ముఠాలు పనిచేస్తున్నాయని కూడా చెప్తున్నారు. అయితే తాజాగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలకు సంబంధించి కూడా అనేక సెల్ ఫోన్లు కూడా ట్రేస్ అవుట్ చేసి వారికి ఎవరైతే ఫోన్లు పోగొట్టుకోవడం జరిగిందో వాళ్ళకైతే అప్పగించడం జరిగింది. అయినప్పటికీ కొన్ని ఫోన్లు ఇటు బస్ స్టేషన్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ ఎక్కువగా ప్రజా రవాణాను వినియోగిస్తున్న ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వారిని లక్ష్యంగా చేసుకొని ఇలాంటి నిందితులకు సంబంధించి కూడా చోరీలకు పాల్పడుతున్నట్లయితే పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కాబట్టి దాని ఆధారంగా ఇలాంటి చోరీలకు పాల్పడి తర్వాత ఈ ఫోన్లు ఇతర వాటికి విక్రయాలు కొనసాగిసి విక్రయాలు జరుపుతున్నారు. విక్రయాలకు సంబంధించి కూడా వేరే ఇట్లా విక్రయాలు జరుపుతున్నారు అనేది కూడా ప్రధానంగా పోలీసులు దృష్టికి రావడం, తర్వాత ఇలాంటి కరుడుగట్టిన నేరస్తులే ఈ చోరీలకు పాల్పడంతో కూడా అనుమానం వచ్చి ఈరోజు చోరీకి పాల్పడి తర్వాత పారిపోయే క్రమంలోనే ఈ విధంగా దాడికి పాల్పడినట్లయితే పోలీసులపై కూడా దాడికి పాల్పడినట్లయితే పోలీసులు గుర్తించి వెంటనే కాల్పులు జరిపినట్లయితే పోలీసులు అయితే సిపి అయితే వెళ్లించడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి కూడా పూర్తిగా ఇంకా దర్యాప్తు చేసిన తర్వాత మరికొన్ని వివరాలుగా వెల్లడిస్తామని చెప్పి కూడా పోలీసు అధికారులు అయితే ప్రస్తుతం అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో.